ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని చిత్తానుసారంగా జీవించాలనే ప్రాథమిక సూత్రాన్ని ప్రధానంగా తెలియజేస్తుంది. ఇక్కడ వ్రాయబడిన మాటలు విశ్వాసులకు స్పష్టమైన దిశానిర్దేశాన్ని, మార్గదర్శిని అందిస్తాయి. ఇక్కడ 3 విషయాలు ప్రధానంగా చెప్పబడ్డాయి. 1 న్యాయముగా నడుచుకొనుట, 2 కనికరమును ప్రేమించుట, 3 దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఈ 3 విషయాలే కదా దేవుడు అడుగుతున్నాడని ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, జీవితంలో అన్ని అంశాలలో న్యాయంగా నడుచుకొనుట అనేది మనం అలవర్చుకోవాలి. అన్యాయము, అక్రమము అనేదాన్ని దేవుడు ఎన్నడూ సహించడు. ఆయన న్యాయవంతుడు గనుక, న్యాయమును ప్రేమించువాడు గనుక, ఆయన్ను సేవించే మనము కూడా న్యాయముగా నడుచుకొనుట అనేది నరాల్లో జీర్ణించుకోవాలి. పౌలు భక్తుడు కొరింథీయులకు వ్రాస్తూ, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని ప్రశ్నించాడు. కాబట్టి అన్యాయము, అక్రమముకు చోటివ్వకుండా జాగ్రత్త పడదాం. 2వదిగా కనికరమును ప్రేమించుట. ఇది దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుడు తన ప్రజల పట్ల కృపా కనికరాలతో సమృద్ధిగా ఉంటాడు. అదేవిధంగా తన పిల్లలు కనికరం గలవారుగా ఉండాలని ఆశిస్తున్నాడు. యాకోబు భక్తుడు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందునని, కనికరము తీర్పును మించి అతిశయపడునని సెలవిచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణం ధారపోశాడు. ప్రేమ అంటే ఏంటో దాన్ని బట్టే మనకు తెలిసింది. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనం ఈ లోకపు జీవనోపాధి గలవారమై ఉండి మన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని ఎడల మన యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? కాబట్టి మనము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించే వారముగా ఉందాం. దేవుని కనికరాన్ని క్రియలలో చూపిద్దాం. 3వదిగా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇది దేవునితో మన సంబంధంలో దీన మనస్సు యొక్క అవసరాన్ని తెలియజేస్తుంది. దీన మనస్సు కలిగి దేవునితో కలిసి నడవడం అంటే ఆయన పట్ల విధేయతతో, ఆయనలో నమ్మకంతో ఆయన చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేయడమే. ఇలా చేయాలంటే అహంకారాన్ని, స్వయాన్ని పూర్తిగా చంపుకొని తీరాలి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏది ఉత్తమమో అది మాకు తెలియజేయబడి ఉన్నదని, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించుట ఇదే నీవు అడుగుచున్నావని, ఇది మేము పాటించవలసిన ప్రాథమిక సూత్రమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము న్యాయముగా నడుచుకొనుచు, కనికరమును ప్రేమించుచు, దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్తమైన దుర్నీతి నుండి మమ్ములను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా నీకోసరము పవిత్రపరచుకొని నీ సొత్తుగా చేసుకొనుటకు నిన్ను నీవే మా కొరకు అర్పించుకున్నావు గనుక
మేము ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే వారంగా ఉండుటకు కృప చూపమని, నీవు మహిమతో వచ్చినప్పుడు ధైర్యముతో నిన్ను ఎదుర్కొనే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.